మట్టి పోసుకొని కూరగాయ విత్తనాలు పోసుకున్నామంటే, ఆకుకూర విత్తనాలు పోసుకున్నామంటే చక్కగా మొలుస్తాయండి. చక్కగా ఉపయోగించుకోవచ్చు మెంతికూర అనేవి. మెంతికూర కూడా పోద్దాం అనుకున్నానండి, మెంతులు నానబెట్టలేదు. మెంతులు కూడా నానబెట్టి పోద్దాం అనుకుంటున్నాను. మెంతులు నానబెట్టినాక అయిపోతానండి. తర్వాత ప్రస్తుతానికైతే ఈ మొలవనెయ్యి తర్వాత మెంతికూర పోసుకున్నానని చెప్పి మెంతికూర అయితే తర్వాత పోద్దామని ఊరుకున్నానండి. ప్రస్తుతానికి ఇది అయితే మొలిస్తే కొంచెం పెరిగినాక కొంచెం వీటిని కూడా ఇవన్నీ టమాటాలు కూడా పండిపోయినాయి కదా, కోసేస్తున్నాను. కొంచెం చుక్కకూర కూడా పోసుకొని వెళ్ళిపోదామండి. అయిపోయింది. ఇక నీళ్ళని పోసేసాయి కదా. టమాటా చెట్ల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను టమాటా చెట్ల గురించి. నేను ఎలా ఇంట్లో పెంచుతున్నానో మీరు కూడా అలానే ఇళ్లలో పెంచుకొని చక్కగా కూరగాయలనే పండించుకోవాలని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సరేనా ఫ్రెండ్స్? తోటకూర చుక్కకూర కూడా